నేను మధ్యాహ్నం టైంలో వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంటే వెనక నుండి ఏందో సౌండ్లు వస్తున్నాయి అనమాట. డోర్ నెట్టిన సౌండ్లు. ఒక్కొక్కసారి గాలి పెద్దగా వీసినప్పుడు కూడా అట్లనే సౌండ్ వస్తుంది. సో ఏంటి గాలి ఏమన్నా వస్తుందా అంటే గాలి లేదేం లేదు. ఇంకా వెనక సైడ్ డోర్ దగ్గరికి ఎవరు వచ్చే ఛాన్స్ కూడా లేదు మాకు. ఏంటియో చూద్దామని చెప్పేసి తీరా డోర్ తీసి చూసేసరికి తలుపు దగ్గరే 2 కోతులు కూర్చొని ఉన్నాయి. వాటికి అలవాటే డోర్లు నెట్టి చూస్తాయి అనమాట. డోర్లు గొల్లెం పెట్టకుంటే లోపలికి వద్దామని చెప్పేసి ఫస్ట్ డోర్ తీయగానే భయపడి నేను కూడా వెనక్కి వెళ్లిపోయినా ఏమన్నా అంటాయేమో అని చెప్పేసి. మన భయం మనకుంటే వాటి భయం వాటికి ఉంటది అనుకోండి. ఈ రోజు పాపం వాటిని చూస్తే నాకే ఎలాగో అనిపించింది. ఎర్రటెండకి ఈ రోజు వాటికి ఏమి దొరకలేదేమో, తినడానికి ఏం లేవేమో అనిపించింది. నా దగ్గర అయితే రవ్వలడ్లు ఉన్నాయి, 4 ఉన్నాయి అనమాట. ఇంకా మేము తినకుండా అలాగే ఉన్నాయి. మా పిల్లలు తినమన్నా తినరు. సో 4 రవ్వలడ్లలో ఫస్ట్ 2 వేసిన, 2 తినేసినాయి. మళ్ళీ తర్వాత ఒక 2 వేసిన అనమాట. ఏదేమైనా కోతులతో జాగ్రత్తగానే ఉండాలి కానీ ఫోన్లే ఆకలిస్తుందేమో అని చెప్పేసి వేసిన. నేను మధ్యాహ్నం టైంలో వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంటే వెనక నుండి ఏందో సౌండ్లు వస్తున్నాయి అనమాట. డోర్ నెట్టిన సౌండ్లు. ఒక్కొక్కసారి గాలి పెద్దగా వీసినప్పుడు కూడా అట్లనే సౌండ్ వస్తుంది. సో ఏంటి గాలి ఏమన్నా వస్తుందా అంటే గాలి లేదేం లేదు. ఇంకా వెనక సైడ్ డోర్ దగ్గరికి ఎవరు వచ్చే ఛాన్స్ కూడా లేదు మాకు. ఏంటియో చూద్దామని చెప్పేసి తీరా డోర్ తీసి చూసేసరికి తలుపు దగ్గరే 2 కోతులు కూర్చొని ఉన్నాయి. వాటికి అలవాటే డోర్లు నెట్టి చూస్తాయి అనమాట. డోర్లు గొల్లెం పెట్టకుంటే లోపలికి వద్దామని చెప్పేసి ఫస్ట్ డోర్ తీయగానే భయపడి నేను కూడా వెనక్కి వెళ్లిపోయినా ఏమన్నా అంటాయేమో అని చెప్పేసి. మన భయం మనకుంటే వాటి భయం వాటికి ఉంటది అనుకోండి. ఈ రోజు పాపం వాటిని చూస్తే నాకే ఎలాగో అనిపించింది. ఎర్రటెండకి ఈ రోజు వాటికి ఏమి దొరకలేదేమో, తినడానికి ఏం లేవేమో అనిపించింది. నా దగ్గర అయితే రవ్వలడ్లు ఉన్నాయి, 4 ఉన్నాయి అనమాట. ఇంకా మేము తినకుండా అలాగే ఉన్నాయి. మా పిల్లలు తినమన్నా తినరు. సో 4 రవ్వలడ్లలో ఫస్ట్ 2 వేసిన, 2 తినేసినాయి. మళ్ళీ తర్వాత ఒక 2 వేసిన అనమాట. ఏదేమైనా కోతులతో జాగ్రత్తగానే ఉండాలి కానీ ఫోన్లే ఆకలిస్తుందేమో అని చెప్పేసి వేసిన.